ప్రార్థన. మరొక అమూల్యమైన రోజుకు మమ్మల్ని కాచి దాచి నడిపించినటువంటి మా పరమ తండ్రి, నీకు వందనములయ్యా. ప్రభువా, ఈ రోజులో మేము ఉన్నామంటే కేవలము నీ కృప మాత్రమే ప్రభువా. అయ్యా, ఈ యొక్క ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రభువా, అయ్యా మిమ్మల్ని విడిచి మేము అనేక మార్లు వెనుదిరిగాం ప్రభువా. నీ ప్రేమను మరచామయ్యా, నీ ప్రేమను విడిచాం తండ్రి. అయితే ఈ యొక్క సమయంలో మేము పశ్చాత్తాప హృదయులై మీ పాదశంత ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా ప్రార్థనను ఏకీభవించు తండ్రి. యేసయ్యా, నీవు గొప్పవాడవు ప్రభువా. అయా, మా లోటుపాటులను, మా యొక్క పరిస్థితులను, అయా మేము నీకు విరోధంగా చేసినటువంటి తప్పిదములను యావత్తును క్షమిస్తారని మేము ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు క్షమించు మహా కనికరం గల దేవుడని మేము గుర్తెరిగి ఉన్నాం ప్రభువా. ఈ రోజులో ఎందరైతే తండ్రి వేదనతో, కన్నీటి మధ్య తండ్రి, కుటుంబాల మధ్య శాంతి లేదు, సమాధానం లేదు, ప్రతి ఒక్కరిని నీవు చూచుచున్నావు తండ్రి. అయా, అనారోగ్య సమస్యలు, అయా ఈ లోకంలో జీవించే రోజులంతయు శ్రమలే ప్రభా. అయినను ఆ శ్రమలను జయించే ధన్యకరమైన బ్రతుకును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేశారని ప్రాధేయపడుచున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నాం ప్రభా, మీరు తోడు నీడగా ఉండి ఆలోచన చెప్పి నడిపిస్తారని ప్రభును రక్షకుడైన యేసయ్య దివ్యమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.